సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన యువత ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటూ సైబర్ క్రైమ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి భవిష్యత్తులో హ్యాపీగా స్థిరపడాల్సిన వారంతా తమకున్న తెలివితేటలను చీటింగ్ కోసం వాడుతున్నారు. చెడు స్నేహాలు, చెడు అలవాట్లకు బానిసై సైబర్ నేరగాలుగా మారుతున్నారు. ఒకరిద్దరు కాదు, ఒక గ్రామంలో సగం మందికి పైగా యువతపై కేసులు నమోదవుతున్నాయి. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నడిగూడెం మండలంలోని వల్లాపురం గ్రామం సైబర్ నేరాల లిస్టులో చేరింది. 146 మందిపై సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అరెస్టు చేసేందుకు విశాఖ పోలీసులు సిద్ధమయ్యారు. విశాఖపట్నానికి చెందిన ఓ పారిశ్రామికవేత్త నుంచి దశల వారీగా భారీగా నగదు కొట్టేసినట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. చెన్నైలో బీటెక్ చదువుతున్న వల్లాపురం గ్రామానికి చెందిన సారగండ్ల మహేష్ తన తండ్రి కృష్ణయ్య పేరుతో మూల్య ఖాతాలు ఓపెన్ చేసి క్రిప్టో కరెన్సీగా మార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం జిల్లా సిసిపిఎస్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ సూర్యాపేట జిల్లా మన నడిగూడెం మండలం వల్లాపురం అనేటువంటి గ్రామంలో 2 నేరస్తులని అరెస్ట్ చేయడం జరిగింది. క్రిప్టో కరెన్సీ వ్యవహారంలో వీళ్ళు సైబర్ నేరాలకు పాల్పడినట్టుగా వాళ్ళు అరెస్ట్ చేసినట్లు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొంతమంది యువకులు ఈ యొక్క క్రిప్టో కరెన్సీని లీగల్గా చేసే క్రమంలో సైబర్ నేరస్తుల వలలో పడి వాళ్ళు కూడా సైబర్ నేరస్తులుగా మారుతున్నటువంటి దాఖలాలు మనకి వినిపిస్తున్నాయి. సైబర్ నేరస్తులు వాళ్ళు మోసాల ద్వారానే సంపాదిస్తారు కాబట్టి ఇది ఒక కలర్డ్ మనీ. అది ఏ అకౌంట్లోకి వెళితే ఆ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది, ఆ అకౌంట్ హోల్డర్ మీద కేసు నమోదు అవుతుంది. కాబట్టి ఈ పర్టికులర్ కేసులో మన వల్లాపురం గ్రామానికి చెందినటువంటి 2 వ్యక్తులు వాళ్ళ యొక్క డిజిటల్ కరెన్సీని సైబర్ నేరస్తులకు ట్రాన్స్ఫర్ చేసి ఎక్కువ మొత్తంలో లాభాలు పొందాలని, ఎక్కువ మొత్తంలో కమిషన్ పొందాలని ఆశపడి ఇప్పుడు సైబర్ నేరంలో ఇరుక్కుపోయినారు. బాధితుడు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూల్య ఖాతా నుంచి నగదు బయటకు తీసి క్రిప్టో కరెన్సీగా మార్చినట్లు గుర్తించారు. తాజాగా పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో నడిగూడెం మండలానికి చెందిన ప్రజలకు బ్యాంకులు ఖాతాలు ఇవ్వటానికి ముందుకు రావడం లేదు. అటు షాపులు, పెట్రోల్ బంకులు సైతం ఫోన్ పే, గూగుల్ పే లాంటి యూపీఐ పేమెంట్లు స్వీకరించడం లేదు. మా దగ్గర ఫోన్పేలు పనిచేయడం లేదండి. ఫోన్పే పనిచేయడం బోర్డు కూడా పెట్టినాం. ఎందుకంటే ఫోన్పేలో అకౌంట్లు ఫీజు అవుతుంది, మరియు సైబర్ కేసులు అవుతున్నాయి. ఈ కేసుల చుట్టూ తిరగలేక మేము ఫోన్పేలు తీసేసి ఫోన్పేలో ఏదైనా బంకులో బోర్డులు పెట్టినాం. ఇది వేరే ఊర్లో కస్టమర్లు వచ్చినా కూడా వాళ్ళకి ఫోన్పేలు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు. మా అకౌంట్లో ఫీజు కావడం వల్ల ఈ సైబర్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగకుండా మీ అకౌంట్ ఫోన్పే పనిచేయట్లేదని బంకులో బోర్డు పెట్టినామండి. అందువల్ల అకౌంట్లో ఒక్కోసారి సైబర్ ఫ్రాడ్ అకౌంట్ పడటం వల్ల సైబర్ అవుతున్నాయి. దానివల్ల ఈ స్టేషన్లు కోర్టు చుట్టూ తిరగలేక మాకు ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఈ ఫోన్పే పనిచేయట్లేదని బంకులో బోర్డులు పెట్టడం జరిగింది. ఊరు మొత్తం ఉన్నారు బినాన్స్ ఒక్కళ్ళే కాకుండా? అంటే ఊరు మొత్తం అంటే కొంతమందికి అది చదువుకున్న వాళ్ళు ఆడతారండి. ఇక వ్యవసాయం చేసే వాళ్ళు అంటే వాళ్ళకి తెలియదు, యాక్సెప్ట్గా కొంతమంది ఉంటారు, కొంతమంది ఆడలేదు. పూర్తిగా ఊరు మొత్తం ఆడట్లేదు. ఎంత సైజ్ అయ్యింటే మీ అమౌంట్ మామూలుగా ఖాతాలో? ఎంత అంటే ఒక 20,000 నుంచి 30,000 దాకా సైజ్ అయ్యింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్ రెడ్డి, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? పర్వీన్, ఇప్పటికే పెరుగుతున్న టెక్నాలజీ తగ్గట్టు సైబర్ నేరగాళ్లు కూడా అదే రీతిలో కూడా ఖాతాల్లో ఉన్న డబ్బుని మాయం చేసిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఘటన
సూర్యాపేట జిల్లా సంబంధించిన నడిగూడెం మండలంలోని వల్లాపురంలో చోటు చేసుకుంది. వైజాగ్ సంబంధించిన ఒక బిజినెస్ మ్యాన్ కి సంబంధించి ఒక కంపెనీకి సంబంధించిన ఖాతా నుంచి విడుదల వారీగా దాదాపు కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్టుగా అక్కడ పోలీసులకు కూడా సత్యనారాయణ వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కూపీ లాగిన పోలీసులు దాని వెనక ఎవరు ఉన్నారనేది ట్రేస్ చేశారు. మొత్తానికి నడిగూడెం మండలానికి సంబంధించిన వల్లాపురం గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి మహేష్ అనే వ్యక్తి వాళ్ళ తండ్రి పేరు మీద కూడా కృష్ణయ్య పేరు మీద ఒక మూల్య ఖాతాను రన్ చేసినట్టు తెలుస్తుంది. దాని ద్వారా కూడా క్రిప్టో కరెన్సీకి సంబంధించి స్కామ్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. ఇద్దరు వ్యక్తులను ఇక్కడికి సంబంధించిన వారిని వైజాగ్ సిసిఎస్ పోలీసులు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. వారిని విచారించిన క్రమంలో దాదాపుగా 146 మంది ఆ నడిగూడెం మండలానికి సంబంధించి కూడా 3 గ్రామాలు, నడిగూడెం మండలంలోని వల్లాపురం, అదేవిధంగా సిరిపురం, మునగాల మండలంలోని ఆకుపాములు, ఈ 3 గ్రామాలకు సంబంధించిన కొంతమంది యువత ఎక్కువగా క్రిప్టో కరెన్సీ అదేవిధంగా ట్రేడింగ్ సంబంధించి కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు తెలుస్తుంది. ఇందులో అధిక లాభాల ఆశ చూపి కొంతమందిని బురుడి కొట్టించి అధిక లాభాల ఆశ చూపి ఈ రకంగా మోసం చేస్తున్నారని కూడా బయటపడినట్టు తెలుస్తుంది. దాదాపు 146 మందికి సంబంధించిన వారికి నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. వైజాగ్ సిసిఎస్ నుంచి సూర్యాపేట జిల్లా ఎస్పీ కూడా సమాచారం అందించినట్టు తెలుస్తుంది. దీన్ని ఎస్పీ నరసింహ కూడా TV5 తో ధృవీకరించడం జరిగింది. నడిగూడెం పరిధిలోని వల్లాపురం, సిరిపురం, మునగాల మండలంలోని ఆకుపామ గ్రామాలకు సంబంధించిన కొంతమంది క్రిప్టో కరెన్సీ వ్యాపారం చేసేవారు. వాళ్ళు మొదట సైబర్ బారిన పడ్డారు, బాధితులుగా మారారు. అనంతరం వారు అందులో ముదిరిపోయిన తర్వాత వాళ్ళే కొంతమందిని ఈ రకంగా స్కామ్ చేసి కోట్లాది రూపాయలు కూడా మోసం చేస్తున్నారని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి వైజాగ్ సిసిఎస్ పోలీసులు ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది 3 కేసులు నమోదు చేసినట్టు కూడా ఎస్పీ నరసింహ TV5 తో కూడా వెల్లడించడం జరిగింది. దీని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఈ స్కామ్ కు సంబంధించి TV5 వెలుగులోకి తీసుకురావడంతో ఎస్పీ నరసింహ కూడా అభినందించారు. అయితే గ్రామాల్లోనే అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేపడతామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ రకంగా కొంతమంది అధిక లాభాలతో ఈ రకంగా మోసం చేస్తుండడాన్ని బట్టి జైలుకు వెళ్లాల్సి వస్తుందని కూడా ఎస్పీ నరసింహ హెచ్చరించడం జరిగింది. పర్వీన్. రైట్, థ్యాంక్ యూ అశోక్ రెడ్డి.